నలుగురినైనా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఈ ముగ్గురుతో ఎంజాయ్ చేయనిస్తేనే మొగుడు. ఎవరికి వచ్చినటువంటి కాంటాక్ట్ వాళ్ళు పెట్టుకోండి, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళు చేసుకోండి అని ఆమెకే ఎఫ్ఐఆర్ ఉందో, కొత్తగా ఏ బాయ్ ఫ్రెండ్ తయారయ్యాడో. బాచుపల్లి ఇలాంటి ఏరియాలలో కూడా అటువంటి జరుగుతున్నాయంటే బాచుపల్లి ఇప్పుడేం తక్కువ లేదు, హైటెక్ సిటీని మించిపోయింది బాచుపల్లి. అటువంటి ఏరియాలలో కూడా అంటే అక్కడ ఇంతకు ముందు ఎలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అంటే కూలీ నాలి పని చేసుకొని బ్రతికేటటువంటి పేదవాళ్ళు ఉండేవాళ్ళు అటువంటి ఏరియాలలో. వాళ్ళలో మరి ఈవిడ ఏ కోవాకు చెందిందో, ఏ కేటగిరీకి చెందిన మహిళ తెలియదు కానీ ఇటువంటి చంపింది. ఇప్పుడు ఈమె ఎక్కడ ఉండదు, ఏం ప్రియుని తీసుకొని పోయి ఏమేమి ఎక్కడ హ్యాపీగా బ్రతకదు కదా, వేస్తారు కదా లోపల నిజం బయటకు వస్తే. మొత్తం పోస్ట్ మార్టం చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. గొంతు విసిగి చంపడం అంటే మరి ఎందుకంత అంత కర్మేం వచ్చింది, వదిలేయి, వేరే ఊరు వెళ్ళి బ్రతుకు. ఎంత మంది చెప్పట్లేదు మీకు, ఎన్ని వీడియోలో చెప్పట్లేదు, చంపొద్దమ్మా, చంపి మీరు లోపలికి వెళ్ళొద్దమ్మా, లోపలికి వెళ్ళి మీరు అన్యాయంగా మీ పిల్లలకు, ఇప్పుడు ఆమెకు పిల్లలు ఉండుంటారుగా, ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు? ఆయన చంపింది, ఆయన చచ్చిపోయాడు, ఏమో తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పడేస్తారు. తర్వాత ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు? పిల్లలు అనాథలేగా, పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు. వీళ్ళని ఏదో స్టేట్ హోమ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటది. ఈ చంపినమ్మటనే నువ్వేమైనా నీ ఉన్న బాయ్ ఫ్రెండ్ తోటి సుఖపడతావా? సుఖపడే అవకాశం లేదు. తనతోటి నువ్వు ఒక్క క్షణం కూడా గడపలేవు. ఒకవేళ ఇది ఒక వారం రోజులు అట్లా కప్పిపుచ్చుకున్నా క్షణక్షణం భయం నీకు. ఎక్కడ తెలిసిపోయిద్దో, ఎక్కడ పోలీసులు వస్తారో, ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని వాడి కలవాలన్నా కానీ నీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి, రాకెట్లు పరిగెడతాయి. అటువంటి జనరేషన్ లో ఇటువంటి పోలీసులు కూడా చాలా చాకచక్యంగా పట్టుకుంటున్నారు. పోలీసులు ఒకరికి హ్యాట్సాప్ చెప్పుకోవచ్చాయా? ఇటువంటి కేసుల్లో మాత్రం చాలా తొందరగా పట్టుకుంటున్నారు, చాలా తొందరగా కోర్టులకు సబ్మిట్ చేస్తున్నారు. కానీ కోర్టులకు సబ్మిట్ చేసిన వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు. బెయిల్ మీద బయటికి రానివ్వకుండా అక్కడికక్కడికే అప్పటికప్పుడే సాక్ష్యం రావాలి, అక్కడికక్కడికే శిక్షలు పడాలి. అంటే కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వదిలేయాలి. న్యాయస్థానాల్లో ఇటువంటి శిక్షలను అమలు చేస్తే ఇటువంటి హత్యలు జరగవు. తీసి రోడ్ల మీద పడేసిన వాళ్ళ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్ లో కానీ వేయాలి. వేస్తే అప్పుడు ఇటువంటి హత్యలు జరగవు. ఏంటి హత్యలేంటి? మగాళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా చెట్లు చేమని అనుకుంటున్నారా? కోడి మీదగా ఇరగదీసేయడానికి భద్రత ఏముంది? ఇంత ముందులో ఆడవాళ్ళకి లేదయో భద్రత. ఇప్పుడు మగాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. 30 ఏళ్ల క్రితం ఆడవాళ్ళకి భద్రత లేదు. పెట్రోల్ పోసి కృష్ణాలు పోసి తగలబెట్టిన వాళ్ళు ఉన్నారు. అది సరిపోక గొంతు తెరిచి గొంతులో యాసిడ్ పోసిన భర్తలు అత్తలు ఉన్నారు. అది ఇప్పుడు రివెంజ్ అనుకోవచ్చుగా. రివెంజ్ తీర్చుకోవడం ఉండదు. ట్రెండ్ అనేది ఏమీ లేదు. కానీ ఆడవాళ్ళకి ఇప్పుడు ఒకళ్ళైతే సరిపోవట్లేదు ప్రస్తుతానికి. ఒక మ్యాన్ సరిపోవట్లేదు. మెయిన్ ఇద్దరు కావాలి, ఎక్కువ కావాలి, ఇద్దరు కావాలి. ఒకడు పెట్టి పోషించి అద్దెలు కడటానికి, ఇంకొకటి సరదాగా గడపడానికి. వీళ్ళిద్దరు ఉంటేనే ఈమె ఘటన అవ్వగలదు. లేకపోతే ఈమెకి పిచ్చెక్కిపోయింది. ఇక పని చేసుకొని ఏమైనా చేసుకొని మెంటల్ ఎక్కిపోయి మొగుడినే చంపిద్దో లేదంటే ఇంటి పక్క మొగుడిని చంపిద్దో తెలియదు. అటు చంపినా చంపుతారు. ఏంటంటే ఉన్నటువంటి వ్యామోహం. అవసరమే, పెట్టుకోమని కోర్టు కూడా చెప్పింది. కానీ చంపుకోవడం ఎందుకు? ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళు తిరగమని చెప్పింది. ఎందుకంటే ఇలా హత్యలు చేస్తున్నారని, ఇలాంటి హత్యలు పెరిగిపోతున్నాయని, ఇలా జనాలను చంపేస్తున్నారని, అందులో మగవాళ్ళని చంపేస్తున్నారని, ఎవరికి వచ్చినటువంటి కాంటాక్ట్ వాళ్ళు పెట్టుకోండి, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళు చేసుకోండి అని కోర్టులు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఇలా చంపడం చాలా అన్యాయం అన్నమాట. చాలా అమానుషం. అదైతే వస్తుంది. అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే అమ్మాయి వెనక మళ్ళీ ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని. పెళ్లి చేసుకొని 10 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత కూడా వీళ్ళు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారే. మరి ఇక్కడ లేనిదేంటో అక్కడ ఉన్నదేంటో తెలియట్లేదు. కానీ ఈ అబ్బాయిలు ఇప్పుడు ఒక భర్త స్థానంలో ఉన్నవాడు వేరే పురుషుడితో తిరుగుతుండీ ఊరుకోడు. ఇక్కడ గొడవలు జరిగినాయి. ఆ గొడవలకు అనుగుణంగా వీడు చచ్చిపోతే మేమిద్దరం హాయిగా ఉండొచ్చుగా. వీడిని చంపేసిన తర్వాత నేను జైలుకి వెళ్తానని తెలియదు, నన్ను జైలుకి వెళ్తాను, నన్ను లోపలేస్తానని తెలియదు. వీడు చచ్చిపోతే మేమిద్దరం హ్యాపీగా ఉండొచ్చు. ఈ ఒక్క ఆలోచనతోటి ఇటువంటి హత్యలు చేస్తున్నారు అనమాట. క్షణికావేశం ఏమంటారంటే ఆలోచన లేని విధానం, క్షణికావేశం, కాసేపటిగా కోపానికి ఇదైపోయి ఇటువంటి హత్యలు చేస్తున్నారు అనమాట. ఇది మాత్రం చాలా దారుణం. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళైనా మెయింటెనెన్స్ చేస్తారు, ఒకళ్ళు సరిపోతే ఇద్దరినైనా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఆడవాళ్ళు, నలుగురినైనా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఆడవాళ్ళు. ఇలా ఉన్నారు ఆడవాళ్ళు. నలుగురు కావాలి. ఏంటంటే పొద్దున్నే పని దగ్గర పెడడానికి ఒకడు, మధ్యాహ్నం ఇంటికి రావడానికి ఇంకొకడు, సాయంత్రం సరదాగా తిప్పడానికి ఒకడు, రాత్రి ఇంటోడు. ఇట్లా ఉన్నాడు. మొగుడే రాత్రికి. పెళ్ళైనోడైతే మొగుడు, పెళ్లి రానోడైతే బాయ్ ఫ్రెండ్. ఇట్లా ఈ రకంగా ఎంజాయ్మెంట్ లో ఉన్నారనమాట. ఈ ముగ్గురుతో ఎంజాయ్ చేయనిస్తేనే మొగుడు, లేకపోతే వాడు వాళ్ళకాటికే. ఏమో అదంతా వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటది. ఎందుకంటే ఎక్కువైపోయినాయి, కొంత ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ప్రస్తుతానికి ఈ గురించి ఆలోచించుకొని చేసుకుంటే పోతుంది పెళ్లి. ఎందుకంటే వెనకమాల బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేడో చూసి చేసుకోండి అయ్యా. అమ్మాయి బాగుంది కదా, చదువు ఉంది కదా, కట్నం వస్తుంది కదా అని కమిట్ అయ్యారా? అమ్మాయి అందం వెనకమాల కత్తిలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. వాడు పొడిచే పోట్లు మీ అమ్మ మీ నాన్నలు చచ్చిపోతారు, అల్లాడిపోతారు. మీ అమ్మ మీ నాన్నలు చంపుతూ ఉంటాడు కదా. హనీమూన్ హత్య అట్లాగే జరిగింది. చంపుతుండండి నవ్వుతుందంట, అక్కడ పొడువు ఇక్కడ పొడువు అని చెబుతుందంట.
మా మేఘాలయ హనీమూన్ వచ్చి అట్లాగే జరిగింది. వాడు చంపుతా ఉంటే చంపు ఇంకా అక్కడ పడు ఇక్కడ పడు అని చెప్పి చెప్పి పొడిపించిందంట. అటువంటి ఆడవాళ్ళు ఉన్న మన మహానగరాలలో మరి చూసుకొని చేసుకుంటే బయటకు వస్తాం. మెయిన్ ఏంటంటే దొరికినా ఒక 4 నెలలో 3 నెలలో ఉంచుతారు. ఆడవాళ్ళు ఏం చేయలేరు. కాకపోతే డబ్బు పడేయచ్చు. డబ్బున్న అమ్మాయి ఇప్పుడు మేఘాలయాల్లో హత్య చేసిన అమ్మాయికి డబ్బు ఏం తక్కువ లేదు. అమ్మాయి ఒక 10 లక్షలు పడేసిందంటే హ్యాపీగా బాయ్ ఫ్రెండ్ తో తిరిగిద్ది. ఇక అమ్మ వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే ఒకటిని చంపింది కదా, ఇక్కడికే 10 లక్షలకు వచ్చాయని ఇంకొకటిని చంపిద్ది. ఎందుకు అమ్మ ఇష్టం వచ్చినట్టు ఊరేగిపోని వదిలేస్తారు. ఆ ఊరేగిపోని వదిలేసినట్టయితే ఇటు చచ్చిపోయేవాడు కాదు కదా. ఏం లేదు, కాళ్ళు చేతులు తీసేసే చట్టాలు రావాలి. అది అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా కానీ. అమ్మాయిలను కూడా అమానుషంగా చేసి చంపడం, దారుణంగా చంపాలి అబ్బాయిలు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా కాళ్ళు చేతులు తీసే చట్టాలు రావాలి. అబ్బాయిలను చంపుతున్న మహిళలకే గాని, పెళ్లిళ్ళు చేసుకొని చంపుతున్న అమ్మాయిలకే గాని కాళ్ళు చేతులు తీసే దారుణమైన చట్టాలు వస్తేనే వీళ్ళు ఒక కొలికి వస్తారు, కానీ లేకపోతే కష్టం.